సో నెక్స్ట్ ఏంటమ్మా, మనం ఈ ఆల్ బులెటిన్ ప్యాకేజెస్ కానీ ఆర్ నార్మల్ ప్యాకేజెస్ కానీ వేరొక క్లాస్లో యూజ్ చేయాలంటే కంపల్సరీగా వీ కెన్ యూజ్ ది కీవర్డ్ యాజ్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో ఇంపోర్ట్ అనే కీవర్డ్తో పాటు వీ కెన్ రైట్ జావా డాట్ లాంగ్వేజ్ స్టార్. సో ఈ లాంగ్వేజ్లో ఒక నేమ్ని యూజ్ చేయాలనుకున్నా, అంటే ఒక క్లాస్ నేమ్ ఉందనుకోండి, పక్కన స్టార్ ప్లేస్లో క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం. సో అన్ని ఈ లాంగ్ ప్యాకేజెస్లో ఉన్న అన్ని క్లాసెస్ని యూజ్ చేయాలంటే వీ కెన్ యూజ్ దిస్ సింబల్ స్టార్. సో స్టార్ మీన్స్ ఆ ప్యాకేజ్లో ఉన్న అంత డేటాని కూడా మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు, అన్ని క్లాసెస్ని కూడా మన ప్రోగ్రామ్లోకి బుల్ చేయొచ్చు ఆర్ ఇన్బుల్ చేయొచ్చు బై డిఫాల్ట్గా. ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఓన్లీ ఇంపోర్ట్ కీవర్డ్. ఓకే, సో నెక్స్ట్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఇన్ ప్యాకేజ్. సో నెక్స్ట్ అమ్మా, యాక్సెస్ మోడిఫైయర్స్ ఇన్ ప్యాకేజెస్. సో ప్యాకేజెస్లో యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఎక్కడ ఏ ప్యాకేజ్లో ఏ ప్యాకేజ్ లిమిటేషన్స్ అమ్మా. అంటే ఇప్పుడు ఒక ప్యాకేజ్కి ప్రైవేట్ అని ఇచ్చామనుకోండి, సేమ్ అవుతుంది. అది ఓన్లీ ప్రైవేట్ అని ఇస్తే విత్ ఇన్ ద క్లాస్కి మాత్రమే యాక్సెస్ అవుతుంది, విత్ ఇన్ ద ప్యాకేజ్లో అవ్వదు. అంటే ప్రైవేట్ మీన్స్ విత్ ఇన్ ద క్లాస్. సో ఆ ప్యాకేజ్కి అవ్వదు. ప్యాకేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి మరి. సో ప్రైవేట్ అనేది ఓన్లీ ఆ క్లాస్కి మాత్రమే అవుతుంది. సో ప్యాకేజ్లో ఉన్న మొత్తం అన్ని క్లాసెస్కి ప్రైవేట్ డేటా యాక్సెస్ అవ్వదు. అండ్ అవుట్ సైడ్ ప్యాకేజ్ బై సబ్ క్లాస్. సో సబ్ క్లాసెస్ కూడా అవ్వదు అండ్ అవుట్ సైడ్ ప్యాకేజెస్కి అవ్వదు. సో అవుట్ సైడ్ అనేది రాదు, జస్ట్ విత్ ఇన్ ద క్లాస్కి మాత్రమే ఉంటుంది ప్రైవేట్ కీవర్డ్. ఓకే, సో నెక్స్ట్ అమ్మా డిఫాల్ట్. సో డిఫాల్ట్ అని ఇస్తే విత్ ఇన్ ద క్లాస్ అవుతుంది అండ్ విత్ ఇన్ ప్యాకేజ్. అంటే ప్యాకేజెస్లో ఉన్న అన్ని క్లాసెస్కి కూడా డిఫాల్ట్ కీవర్డ్ ఇచ్చిన వేరియబుల్ ఆర్ మెథడ్స్ అనేవి యాక్సెస్ అవుతాయి. ఓకే, బట్ డిఫాల్ట్ అన్నప్పుడు ఆ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ అవుట్ సైడ్ ప్యాకేజెస్లో అవ్వవు. సో అవుట్ సైడ్ ప్యాకేజెస్ కానీ అవుట్ సైడ్ క్లాసెస్ కానీ యాక్సెస్ అవ్వదు డిఫాల్ట్ కీవర్డ్ అని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టెడ్ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, విత్ ఇన్ ద క్లాస్ అవుతుంది, విత్ ఇన్ ప్యాకేజ్ అవుతుంది. సో ప్యాకేజ్లోనే సబ్ క్లాసెస్ కూడా అవుతుంది, బట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెస్ బై అవుట్ సైడ్ ప్యాకేజ్. అవుట్ సైడ్ ప్యాకేజ్కి అవుతుంది. సో అవుట్ సైడ్ ప్యాకేజ్ బై సబ్ క్లాస్, అంటే ఈ ప్యాకేజ్ రిలేటెడ్ సబ్ క్లాస్ అయితే కనుక అవుతుంది, బట్ అవుట్ సైడ్ ప్యాకేజ్ అయితే కనుక వేరొక ప్యాకేజ్ అయితే కనుక అవుతాం. ఓకే, ఆ డేటాను యాక్సెస్ చేయాలి. పబ్లిక్. సో పబ్లిక్ డేటా వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్ విత్ ఇన్ ద క్లాస్ ఆర్ విత్ ఇన్ ప్యాకేజ్, అవుట్ సైడ్ ప్యాకేజ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ బై సబ్ క్లాస్. సో ఈ 4కి కూడా పాసిబుల్ అవుతుంది పబ్లిక్ కీవర్డ్ ఇచ్చినప్పుడు. సో దిస్ ఇస్ ద యాక్సెస్ మోడిఫైయర్ ఇన్ packages. So next advantages. What are the advantages of package? So when we use package యూజ్ చేయడం వల్ల ఏంటి, రీయూజబిలిటీ అన్న అడ్వాంటేజ్ వస్తుంది. అంటే ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత ప్యాకేజ్లో ఆ ప్యాకేజ్లో అంటే ఒక ప్యాకేజ్లో పీకేజ్ అనే ప్యాకేజ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక క్లాస్ డిఫైన్ చేశాను. క్లాస్ ఈ క్లాస్ని వేరొక ప్యాకేజ్లో వేరొక క్లాస్లో ఈ క్లాస్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. పాసిబిలిటీ ఉంటుందా ఉండదమ్మా? ఉంటుంది, బై యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. సో ఇంపోర్ట్ కీవర్డ్లో ఇంపోర్ట్ కీవర్డ్ని యూజ్ చేసి ఏ క్లాస్ని నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్యాకేజ్ నేమ్తో పాటు డాట్ అండ్ ఆ క్లాస్ నేమ్. సో ఆటోమేటిక్గా ఒక క్లాస్లో ఒక ప్యాకేజ్లో ఉన్న డేటా వేరే ప్యాకేజ్లో యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీయూజబిలిటీ. అండ్ నెక్స్ట్ వీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటి, ఈ మోడిఫైర్స్ని యూజ్ చేసుకుని ప్యాకేజెస్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ నేమింగ్ కొలిజన్. సో నేమింగ్ కొలిజన్ అవ్వదమ్మా, అంటే సేమ్ నేమ్స్ ఉండవు. సో ప్రతి ఒక్క ప్యాకేజ్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్యాకేజెస్లో గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సో దెర్ ఈజ్ నో నేమింగ్ కొలిషన్. సో నేమింగ్ కొలిషనే పాపం అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ హైడింగ్. ప్యాకేజెస్ ద్వారా ఏంటి, మీకు బయట కనిపించేటప్పుడు జస్ట్ ఒక ప్యాకేజ్ కనిపిస్తుంది, బట్ ఈ ప్యాకేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్న ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ హైడింగ్. సో బై యూజింగ్ ప్యాకేజెస్ వీ కెన్ హైడ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యాకేజ్. ఓకే, సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్. సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ డిసడ్వాంటేజ్. సో ఈ డిసడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, సో ప్యాకేజ్కి వెన్ వి క్రియేట్ ఏ ప్యాకేజ్ని క్రియేట్ చేసినప్పుడు వి షుడ్ నాట్ పాస్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. సో షుడ్ నాట్ పాస్ ఎనీ ఆర్గ్యుమెంట్, ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయక్కర్లేదు.
So when we create packages, we should not pass any argument. So this is the disadvantages of package. So all these are the advantages and disadvantages in package. Let us discuss with example program. Next, example program for packages. So package ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ఏమి ఉండాలి? మన సింటాక్స్ ఏంటి ప్యాకేజ్ ని క్రియేట్ చేయడానికి? సో when we create a package, సో కంపల్సరీ ఎలా ఉండాలి? సో ప్యాకేజ్ కీవర్డ్, సో ప్యాకేజ్ కీవర్డ్ తో పాటుగా ప్యాకేజ్ నేమ్ ending the semicolon అవ్వాలి. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ ప్యాకేజ్. ఓకే, సో ప్యాకేజ్ అనేది షుడ్ బి ద స్టార్టింగ్ లైన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ రాస్తారో స్టార్టింగ్ లైన్ ఏముండాలి? ప్యాకేజ్ నేమ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ప్యాకేజ్ నేమ్ మై ప్యాక్ అండ్ క్లాస్. సో క్లాస్ నేమ్ వచ్చేసి సింపుల్. సో ఇన్సైడ్ ద క్లాస్ వీ కెన్ క్రియేట్ మెయిన్ ఫంక్షన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇక్కడ ఏం రాసామా, ఏం ప్రింట్ చేసాం? జస్ట్ system.out.welcome ప్యాకేజ్ ఇది ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్యాకేజ్ని కంపైల్ చేసినప్పుడు ఎలా కంపైల్ అవుతుంది? సో కంపైలేషన్ ఏంటంటే when we compile this package, so javac and -d dot operator and class name simple.java. ఓకే, సో కంపైల్ చేసినప్పుడు ఇలాగే కంపైల్ చేయడము. సో జావాc మీన్స్ జావా కంపైలర్, -d మీన్స్ డెస్టినేషన్. సో ఎక్కడైతే మీరు ఈ ప్యాకేజ్ని ఈ ప్యాకేజ్లో ప్లేస్ చేయాలనుకున్నారా ఆ డెస్టినేషన్ ప్లేస్ అమ్మా. డాట్ ఈజ్ అన్ ఆపరేటర్. సో ఈ ఆపరేటర్ ద్వారా ఏంటంటే పర్టికులర్ ప్యాకేజెస్లో ఆ simple.javaని ప్లేస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రన్ అన్న. సో ప్యాకేజ్ని రన్ చేయాలంటే ఈ క్లాస్ని మనం రన్ చేయాలంటే సో కంపల్సరీ ఏం చేస్తామంటే జావా అండ్ మై ప్యాక్ డాట్ సింపుల్ అంటే ప్యాకేజ్ నేమ్. సో మై ప్యాక్ డాట్ సింపుల్. సో వెన్ వి రన్ ఏ ప్యాకేజ్ దిస్ ఇస్ ద సింటాక్స్. సో జావా ఉండాలి, ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ రన్నింగ్ ఏ ప్యాకేజ్. సో ఒక క్లాస్ని ఆర్ ప్యాకేజ్ని మనం కంపైల్ చేయాలంటే జావాc -d dot simple.java. Here d is the destination where we can place simple class, and after that here run means when we running this class. So run చేయాలంటే కంపల్సరీగా java mypack dot simple. సో mypack is అనేది ప్యాకేజ్ నేమ్, simple means class name. అర్థమవుతుందమ్మా? సో దిస్ ఇస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ సింటాక్స్ ఫర్ ప్యాకేజ్. సో నెక్స్ట్ టు యాక్సెస్ ఏ ప్యాకేజ్ ఫ్రమ్ అనదర్ ప్యాకేజ్ అంటే ఒక ప్యాకేజ్లో ఉన్న డేటా ఇంకొక ప్యాకేజ్లోకి యాక్సెస్ చేసుకోవాలంటే సో ఈ 3 వేస్లోనే యాక్సెస్ చేయొచ్చాము. ఫస్ట్ వన్ ఇంపోర్ట్ ప్యాకేజ్ డాట్ స్టార్ అండ్ ఇంపోర్ట్ ప్యాకేజ్ డాట్ క్లాస్ నేమ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్. సో by using these 3 we can access one package data into another package. So okay nama, first చూడండి. So using package, so first ఏంటి import package dot star. So here using package name dot star. So package name dot star ని యూజ్ చేయాలంటే so it means all the classes and interface of the package will be accessible. So star అన్నారు కాబట్టి package class లో ఉన్న package అన్న క్లాస్ లో ఉన్న మొత్తం డేటా whether it is classes, methods, interface అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. మీరు ఏ క్లాస్లో యూజ్ చేయాలనుకున్నారు ఎలా? ఇక్కడ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్. సో ఎప్పుడైతే ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్ ఇస్తారో సో ఆ ప్యాకేజ్ మీరు ఇక్కడ ఇచ్చే ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా వేరొక క్లాస్లో యాక్సెస్ అవుతాయి. ఓకే, సో బట్ నాట్ సబ్ ప్యాకేజ్, దానికి రిలేటెడ్ సబ్ ప్యాకేజ్ కాదమ్మా, జస్ట్ ఆ ప్యాకేజ్ అయినప్పుడు మాత్రమే. ఓకే, సో ఇది చూడండి ప్యాకేజ్ నేమ్. సో ఇక్కడ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ఏంటమ్మా, ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ బట్ నాట్ built in data type or but not built in packages. ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్ ప్యాకేజెస్. సో హియర్ ప్యాకేజ్ కీవర్డ్ అండ్ ప్యాకేజ్ is a package name, ఇది కీవర్డ్ and it is the package name. After that so it has a class public class A. It is a public class, so it can be accessible for anywhere.
either within the package, outside the package, or within the class or outside of the sub packages. So here package అనేది ఇచ్చాం public class A. So in this class A contains message is a method, public void method. Message అనే ఒక మెథడ్ తీసుకున్నాం. In this method should be a system.out.println hi అని ఇచ్చాం. సో ఈ ప్యాకేజ్ లో ఉన్న డేటాని మై ప్యాక్ అనే ప్యాకేజ్ లో యూజ్ చేయాలనుకుంటున్నాం. సో ప్యాకేజ్ ని సెమికోలన్ కంపల్సరీగా సెమికోలన్ ఉండాలన్న. సో నెక్స్ట్ ఈ మై ప్యాక్ లో నేను ఈ ప్యాకేజ్ లో ఉన్న డేటాని యూజ్ చేయాలనుకున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, వి షుడ్ యూజ్ ఇంపోర్ట్ కీవర్డ్. సో ఇంపోర్ట్ కీవర్డ్ ని యూజ్ చేయాలి. దాంతో పాటు ఈ ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉందో ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్ ఆపరేటర్. సో స్టార్ ఆపరేటర్, ఈ స్టార్ ఆపరేటర్ కి ఇంకో నేమ్ ఏంటంటే ఆస్ట్రిక్. ఓకే, సో వీ కెన్ కాల్ ది స్టార్ యాజ్ ఆస్ట్రిక్ అని కాల్ చేస్తాం మనం. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ప్యాకేజ్ క్లాస్ లో ఉన్న మొత్తం డేటా మనం ఈ క్లాస్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో బికాస్ వీ కెన్ ఇంపోర్ట్ దట్ ప్యాకేజ్ ఇన్ మై ప్యాక్. సో మై ప్యాక్ అనే ప్యాకేజ్ లో ఆల్రెడీ డిఫైన్ చేసిన ప్యాక్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఈ క్లాస్ కంటైన్స్ క్లాస్ B public static void mains. So you can create an object as a object is equals to new constructor and then obj or message. So ఇక్కడ మనం ఆబ్జెక్ట్ కూడా ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ నేను కాల్ చేస్తాను మెసేజ్, ఆటోమేటిక్గా దీన్ని కాల్ అవుతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కాబట్టి మై ప్యాక్ లోకి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏంటమ్మా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంపోర్ట్ ప్యాకేజ్ డాట్ క్లాస్ నేమ్ అమ్మా. సో ఇంపోర్ట్ ప్యాకేజ్ డాట్ క్లాస్ నేమ్ ద్వారా ఒక ప్యాకేజ్ లో ఉన్న డేటాను ఇంకో ప్యాకేజ్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ ఏంటంటే యూజింగ్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. సో దీనికి ఏంటి, సో దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ పర్టికులర్ క్లాస్ విల్ బి యాక్సెసిబుల్. సో ఎందుకని ఇక్కడ మనం ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తాం. సో అంటే ఈ ప్యాకేజ్ లో ఉన్న ఈ క్లాస్ మాత్రమే వేరొక ప్యాకేజ్ లోకి యాక్సెసిబుల్ అవుతుంది. ఓకే, సో దట్స్ వై వీ కెన్ యాక్సెస్ ఓన్లీ పర్టికులర్ క్లాస్ విల్ బి యాక్సెసిబుల్ ఇన్ అదర్ ప్యాకేజెస్. సో ఇక్కడ చూడండి అమ్మా, ప్యాక్ నేమ్ సేమ్ పబ్లిక్ క్లాస్ ఏ. సో ఇట్ కంటైన్స్ వన్ మెథడ్. హియర్ ఇట్ ఈస్ ప్యాకేజ్ మై ప్యాకేజ్. సో ఇది అనదర్ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ లోని ఈ ప్యాక్ లో ఉన్న డేటా మాత్రమే, అంటే ఓన్లీ క్లాస్ ఏ మాత్రమే కావాలన్నాను. సో ప్యాక్ అనే దాంట్లో ఎన్ని క్లాసెస్ అన్నీ ఉండొచ్చు, బట్ నేను ఏం మెన్షన్ చేశాను, ఓన్లీ క్లాస్ ఏ అనేది మాత్రమే కావాలన్నాను. సో అందుకు ఇక్కడ ఏం రాస్తాం, ప్యాక్ డాట్ క్లాస్ నేమ్. సో ఎప్పుడైతే మీరు ఇంపోర్ట్ ప్యాక్ డాట్ ఏ అన్నారో ఆటోమేటిక్గా ఓన్లీ ఈ ప్యాక్లో ఉన్న ఏ క్లాస్ మాత్రం వస్తుంది. సో ఈ ప్యాక్లో ఎన్ని క్లాసులు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో క్లాస్ డిక్లేర్ చేశాను బి అని, బి ఆల్రెడీ కదా B1 అని ఇచ్చాను. సో ఇక్కడ ఇంకా ఎన్ని క్లాసులు ఉండొచ్చు, బట్ ఓన్లీ నాకు ఏ క్లాసే కావాలనుకున్నప్పుడు సో దాన్ని ఎలా కాల్ చేస్తామంటే ఇందులోకి ప్యాక్ అంటే ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. సో ఇక మీరు ఏ క్లాస్ వద్దు, బి క్లాస్ కావాలనుకోండి, అంటే ప్యాకేజ్లో ఉన్న బి క్లాస్ కావాలనుకోండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం రాస్తారు, డి అని రాస్తారు. ఓకే, సో మీకు ఏ క్లాస్ కావాలంటే పర్టికులర్ క్లాస్ మాత్రమే కావాలనుకున్నప్పుడు we use this sentence import package name dot a. So automatically it will access only that class A will be accessible in my pack. So similarly we can create an object and message object dot message and automatically it will call this method. Okay, so next topic వచ్చేసి fully qualified name. So fully qualified name అంటే we should not use any import keyword. We should not use any import keyword. So ఏ ఇంపోర్ట్ కీవర్డ్ లేకుండా we can directly access class A data and class B. ఓకే, ఇక్కడ ఈ రెండు ప్యాకేజెస్ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ అన్నమాట. సో డిఫరెంట్ ప్యాకేజెస్ అయినప్పటికీ ఈ క్లాస్లో ఉన్న డేటా నేను ఇక్కడ యూజ్ చేయాలనుకుంటే we should not use any import keyword. సో ఏ ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ ప్యాకేజ్ నేమ్. సో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ప్యాక్ నేమ్ ఇస్తే చాలు. సో ఇక్కడ ఈ ప్యాకేజ్ నేమ్ అంటే ఇక్కడ పిఎస్ ఇది ప్యాక్ డాట్ ఏ అండ్ ఇక్కడ కూడా ప్యాక్ డాట్ ఏ కన్స్ట్రక్టర్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఎలా అంటే ప్యాక్ డాట్ ఏ కన్స్ట్రక్టర్. సో ఆటోమేటికల్గా ఇట్ విల్ ఏమవుతుందమ్మా, ఈ ప్యాకేజ్లో ఉన్న ఏ క్లాస్కి
ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ప్యాకేజ్లో ఉన్న ఇదానికి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, సో ఆటోమేటికల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు obj.message అంటారో ఇట్ విల్ కాల్ దిస్ మెథడ్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ways to access one package data into another package. Okay.